అభిజిత్ దీప్కే వేసుకున్న అంచనాలన్నీ తల్లకిందులు అవడమే ఇప్పుడు కీ పాయింట్. వాస్తవంగా అతను 2,00,00,000 మంది అంటే కనీసం ఒక 10 లక్షల మంది వస్తారు. 10 లక్షల మందితో మనం దిగితే అల్లల్లాడించేయచ్చు అనుకున్నాడు. ఎయిర్పోర్ట్ దగ్గరికి రమ్మని అందుకే పిలుపునిచ్చాడు. అప్పుడు ఎయిర్పోర్ట్ రూట్ అంతా బ్లాక్ అయిపోద్ది. బ్లాక్ అయిపోయింది కాబట్టి ప్రభుత్వం లాఠీ చార్జ్ చేస్తే వెంటనే తను రాగానే అరెస్ట్ చేసుద్ది, ఇక వీరుడు అవ్వచ్చు అనుకున్నాడు. ఈ వీరుణ్ణి బీరుణ్ణి చేశారు అక్కడ పోలీసులు తెలివిగా. అక్కడ ఏ అడ్డాలు పెట్టలేదు. తీరా చూస్తే జనం ఎవరూ రాలేదు. ఫైనల్గా అతను దిగే టైంకి ఎవరూ లేకపోయేటప్పటికి ఎయిర్పోర్ట్ నుండి ఇంకోటి పర్మిషన్ ఇవ్వరు. పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేద్దాం అనుకున్నారు. తీరా చూస్తే పర్మిషన్ ఇచ్చారు. ఎక్కడ ధర్నా చేయాలంటే జంతర్ మంతర్ పెద్ద ప్లేసే ఇచ్చారు, ఏదో చిన్న ప్లేస్ కూడా కాదు. కాబట్టి అక్కడికి జనాల్ని పోగేద్దామని వెళ్ళి అక్కడికి వెళ్ళి చూస్తేనేమో 60-70 మందికి మించి లేరు. ముందు ఇతను మనుషుల్ని పంపిస్తే ఇక లాభం లేదని అప్పుడు బృందాకారత్కి ఫోన్ చేస్తే అప్పుడు సిపిఎం అనుబంధ విద్యార్థి సంఘాల వాళ్ళు అక్కడికి రావడం. కొంతమంది డప్పులు కొట్టే వాళ్ళు, ఆజాదీ డప్పులు కొట్టే వాళ్ళ డప్పు మీద ఎస్ఎఫ్ఐ సింబల్స్ ఉన్నాయి. అట్లాగే ఆ ఆజాదీ నినాదాలు కమ్యూనిస్టుల నుంచి వచ్చినటువంటి నినాదాలు. ఏది కమ్యూనిస్టుల్లో ఎవరైతే సంప్రదాయ కమ్యూనిస్టులు అయినట్టు సిపిఐ సిపిఎం వాళ్ళు, అలాగే రాడికల్ కమ్యూనిస్టులు అయినటువంటి సిపిఐ ఎంఎల్ ఇట్లాంటి వాళ్ళకు కూడా వరుసపెట్టి ఫోన్లు చేస్తే చివరికి ఒక 500-600 మందిని వరకు పోగేయగలిగారు. ఇందులో డైరెక్ట్గా జనం నుంచి వచ్చింది లేదు. చివరికి ఇది కూడా ఈ 500-600 మందిలో కూడా సంఘాల నాయకులే 100-150 మంది ఉన్నారు. మిగతా 400-500 కూడా వీళ్ళు ఆ దగ్గరలో ఉన్న కోచింగ్ సెంటర్ వాళ్ళకి ఫోన్లు చేసి మా స్పెషల్ రిక్వెస్ట్ మీ పిల్లలందరినీ అక్కడికి పంపించండి అంటే వచ్చినటువంటి వాళ్ళు. ఈలోపు ఎల్జీబీటీ కమ్యూనిటీకి సంబంధించిన స్వచ్ఛంద సంస్థల వాళ్ళందరికీ పిలిస్తే కూడా సాయంత్రం 3 అయినా కూడా ఈడ్చిపెడితే 6,000 మంది లేదు. ఇది ఓవరాల్గా జరిగిన విషయం అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వానికి అందిన నివేదిక.